సంతోషం. మన జీవితంలో మనం అభిమానించే, మనం ప్రేమించే ఒక స్నేహితుడు భారతదేశం కాదు యావత్ ప్రపంచం అంతా కూడా గర్వించి మెచ్చుకుని ఒక సెన్సేషన్ హ్యాపీ అయినటువంటి సినిమాను మన మెగాస్టార్ చిరంజీవి గారు. చిరంజీవి మా తమ్ముడు గుర్తులేని చిరంజీవి, ఎందుకంటే గారు అంటే దూరం అయిపోతుంది స్నేహితుడు. చిరంజీవి మెగాస్టార్ దాదాపు 10 సంవత్సరాల క్రితం సినిమా నటన మానేస్తే అందరూ ఏమంటారంటే సినిమా మర్చిపోయాడు ఆయన. సినిమా నేను నిజం చెప్పాలి అంటే ఢిల్లీలో మేము ఇద్దరు పక్కనే ఉంటాం, ఇది ఎంపీస్ గారు. సో ఇద్దరు అప్పుడు కూర్చొని ఉంటాం. నేను చెప్పాను, పొటెన్షియల్ డైనమిజం, వెరీ హ్యాండ్సమ్ స్మార్ట్ పర్సనాలిటీ, యూ మస్ట్ యాక్ట్. రోజు ఆయన గొడవ చేసేవాడు, మంచి మంచి కథ రావాలని చెప్పేవాడు. కథ నచ్చింది, నటించాడు. దానికి నిర్మాత ఎవరో కాదు, ఆయన్ని ప్రేమించి అభిమానించి ఆయన భార్య, ఆయన అభిమానించి ఆయన కొడుకు, ఇద్దరు నిర్మాతలు ఇంకేం కావాలి. నిర్మించడం ఒక ఎత్తు అయితే అసలు ఈ ఏమిటి, వయసు ఏమిటి, ఈ నటన ఏమిటి, యాక్టింగ్ ఏమిటి, అసలు క్రియేట్ చేశాడు. ఆడవాళ్ళు చెప్పలేదు, ఆడవాళ్ళందరూ కూడా మెచ్చుకో లోపల ఇలా ఉండాలని చిరంజీవి. ఇంత అద్భుతంగా ఈరోజు అమెరికాలో 20 కోట్ల రూపాయలు కలెక్ట్ చేయడం, 90 కోట్ల పైన 88 కోట్లు తగ్గింది చేయడం, 108 కోట్లు ఒక వారంలో చేయడం ఇంతవరకు భారతదేశ చరిత్రలో రికార్డు. 20 సంవత్సరాల క్రితం నేను స్టేట్ రోడ్ తీస్తే హైదరాబాద్ స్టేట్ లో ₹1 కోటి, అప్పుడు 1 కోటి, ఇప్పుడు 100 కోట్లు సమానం, హైయెస్ట్ క్రియేట్ చేశాను. కానీ ఇంత అచీవ్ చేసిన, ఇంత మంచి హీరోయిన్తో అమ్మాయిలతో బ్యూటిఫుల్ గా రొమాంటిక్ డాన్సెస్ చేసిన ఆయన రియల్ హీరోయిన్ ఎవరంటే వైఫ్ గారు. అందుకనే ఆయన క్రమశిక్షణ, ఆ కల్చర్, సంస్కృతి, డౌన్ టు అర్త్, అదొక శక్తి అనమాట. అందుచేతనే ఈరోజు ఇంతమంది యావత్ భారతదేశం, తెలుగు వాళ్ళే కాకుండా అన్ని భాషలు కూడా ఈయన ఇంత బాగా 10 సంవత్సరాలు గ్యాప్ వచ్చిన వయసు చెప్పిన 60 సంవత్సరాలు అంటే 40 ఏళ్ళు నిజంగా చెప్పాలి. 40 years ఏజ్ మాట అద్భుతంగా యాక్షన్. ఆ అమ్మాయి హీరోయిన్ రావాల్సింది కొంచెం విషయం ఒక ముందు చెప్పే ఉండొచ్చు. ఆ అమ్మాయితో డాన్సెస్ కానీ ఏదైనా బ్రహ్మాండంగా చేయడం, ఆ సినిమాలో యాక్ట్ చేయడం కానీ అద్భుతంగా చేశారు. ఏమి చేసినా ఇవన్నీ యువర్ లైఫ్ ఇన్సిడెంట్ యాక్సిడెంట్. యూ మస్ట్ మేక్ యువర్ లైఫ్ ఫినామినల్ ఓన్లీ విత్ హ్యూమన్ టచ్. దట్ ఈస్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ హ్యూమన్ టచ్, ది మ్యాన్ ఆఫ్ హ్యూమన్ కల్చర్ and love people, take respect. That is the Chiranjeevi actually. అదే రకంగా ఈరోజు రామచంద్ర ఎందులో చిన్న కుర్రోడు, చిన్నప్పుడు ఎత్తు ఉండేవాడు. మరి ఇప్పుడు పెద్దోడు వేస్తున్నాడు. మా అమ్మాయి ఉపాసన పెళ్లి చేసుకొని ఉపాసన హీరో ఇస్తున్నాడు. దాంతోపాటు సినిమా నిర్మాత అందరూ అన్నారు ఆయనకి ఎందుకు ఆయన నిర్మాణం, ఆయన ఏం చేయగలడు, ఓన్లీ కబుర్లు. ఇప్పుడు అందరూ ముక్కు మీద వెళ్ళేసుకుని ఇదేం మాట మజాక తన తడాకా చూపించాడు. నాయనతో సినిమా తీసి నిర్మించి ఈరోజు 108 కోట్ల రూపాయలు కమాన్ ఇస్ ఫెంటాస్టిక్, బిగ్ హ్యాండ్ టు ఎవరీథింగ్. దాంతో పాటు ఐ రిక్వెస్ట్ మా కృష్ణారెడ్డి, అనదర్ మెగాస్టార్ కృష్ణారెడ్డి, యాక్చువల్లీ ఇద్దరు కలిసి ప్లాన్ చేసి కృష్ణారెడ్డి ఐ రిక్వెస్ట్ కమ్ అవుట్ హియర్. మెగా కృష్ణ అండ్ సుధా కమ్ హియర్. సుధా కమ్ హియర్. ఏదేమైనా what we have made mark in 50 years, you made mark in 10 years. So చాలా సంతోషం ఈరోజు అందరికీ చేయడం. దాంతో పాటు నాగార్జున నాకు ఎంతో ప్రాణం. వాళ్ళ నాగేశ్వర గారు మా ఇంటి పక్కన చిన్నప్పుడు కూడా, ఇప్పుడు చిన్నప్పుడు పెద్దోడు అయిపోయాడు, చిన్నప్పుడు కాదు. నాగార్జున చాలా మంచివాడు, కానీ కాన్షియస్ డిసిషన్స్ ఎక్కువ రాడు, నచ్చినే వస్తాడు. ఈ రోజు చిరంజీవి మీద ప్రేమతో నేను చెప్పిన గౌరవంతో వచ్చాడు. అది కావాలి యాక్చువల్గా ఇది డిస్ట్రిబ్యూట్ చేస్తాడు. సంతోషం. అన్నింటి మించి ఈరోజు ఐ కుడ్ సీ లేడీస్ అంతా చాలా హ్యాపీగా ఉన్నారు. కమాన్, ఐ మస్ట్ కాంప్లిమెంట్ ఆల్. సంతోషం. సో ఈరోజు ఇంకోటి ఏంటంటే అల్లు అరవింద్ నాకన్నా చిన్నవాడు, బిజినెస్లో కానీ వయసులో కానీ తెలియకున్నాడు. నాకు కూడా అడ్వైజ్ చేయగలడు. సినిమాకి వాళ్ళ బ్యానర్లు బాగా బ్యాక్గ్రౌండ్లో చెప్తూ వచ్చాడు. ఏదేమైనా అతను చెప్పాలంటే ఒక వారంలో 108 కోట్ల రూపాయలు బాగా ప్రపంచం అంతా కూడా క్రియేట్ చేశాడంటే we feel proud Chiranjeevi.
సంతోషం. So God bless him. The Lord Shiva gives him 100 years, but he will become only 50 years old like that. No age for him. So come now, I request